ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హైదరాబాద్ లో ఇవాళ రేపు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ప్రజెంట్ తెలంగాణలో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ఓకే, ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. ఇంకొక ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఒకటి 13 degrees నార్త్ దగ్గర నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ, అలాగే రేపు ఎల్లుండ కూడా కొన్ని చోట్ల భారీ, 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు అట్లాగే 4th డే 5th డేకు ఎల్లో వార్నింగ్స్, రేపు ఎల్లుండ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మేడం, ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం చూసుకుంటే ఎల్లో వార్నింగ్ అలర్ట్స్ ఈరోజు తూర్పు జిల్లాలైనటువంటి పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఏరియాలోని ఎల్లో వార్నింగ్స్ అంటే మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అట్లాగే వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్ పరిసర జిల్లాలైనటువంటి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా జారీ చేయడం జరిగింది. రేపటికి ఆరెంజ్ వార్నింగ్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ ప్రాంతం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండి కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల పైన కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి ఒక మార్జినల్ హెవీ రెయిన్ఫాల్స్ కూడా ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేడం, 24కి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందండి. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షపాతం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం మనకి అల్పపీడనం అది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా అది మానిటర్ చేస్తున్నాం బే ఆఫ్ బెంగాల్లో. అది కానీ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో ఫామ్ అయితే కనుక దాని ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. కొంచెం హయ్యర్ లాటిట్యూడ్స్కి వెళ్తే అప్పుడు చూడాలి ఏ ప్రాంతం ఎఫెక్ట్ అవుతుందని. సో నార్త్ తెలంగాణ కొంతమేరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, హైదరాబాద్లో వెదర్ కండిషన్స్ ఈ రోజు రేపు ఎట్లా ఉంటాయి? ఈ వర్షాలు రాష్ట్రంలో ఎప్పటి వరకు కొనసాగే ఛాన్స్ ఉంది? ఈ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మార్జినల్ హెవీ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని రోజు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణపతితో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.